గ్రహించాలంటే మనస్సును ఎప్పటికప్పుడు సంతోషం అనే జలంతో నింపుకోవాలి. అలా నింపుకున్నట్టయితే ఆ మనస్సు భగవదర్పితమై భగవంతుడు తన పాదాలు అందులో పెడతాడు. ఆ పాదాలకు గుర్తే లేత మావిడాకులు. మనం ఇంట్లో శుభకార్యం చేస్తే మావిడాకులు తోరణాలుగా కడతాం. ఆ మావిడాకులు భగవత్పాదాల కింద లెక్క. అందుకే మావిడాకులు తోరణాలు ఎప్పుడు కింద పడేయం, పైన కడతాం. మనం భగవంతుడు మనకంటే పైన ఉండాలి, ఆయన పాదాల కిందే మనం ఉండాలి. అందుకని కట్టిన మావిడాకులన్నీ భగవత్పాదాల కింద లెక్క. ఆ పాదాలు మన మనస్సులో నిరంతరం ఉండాలంటే సంతోషం అనేటువంటి జలం ఉండాలి. దానికి మూలమైందే ధర్మ పరిరక్షణ. ఆ ధర్మాల్లో మూలమైందే తల్లి సేవ. లోకంలో ఎవరి ఏందేనా నీకు గౌరవం ఉంటే ఉండొచ్చు. ఆ గౌరవం చూపించేటువంటి వ్యక్తికి 10 రెట్లు ఎక్కువ మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల మీద చూపించాలన్నారు. మామూలు లోకంలో మనం గౌరవించే వ్యక్తుల కంటే పాఠాలు చెప్పినటువంటి గురువుల్ని 10 రెట్లు ఎక్కువ గౌరవించమన్నారు. వాళ్ళు చిన్నతనంలో మనకు 1వ తరగతి నుంచి BA డిగ్రీ